దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. చూడండి, క్రీస్తును ధరించుకొనక మునుపు పరజనులుగా పరదేశులుగా, అంటే వాగ్దాన నిబంధన లేని పరజనులుగాను, నిరీక్షణ లేని వారుగాను, లోకమందు దేవుడు లేని వారుగా ఉండి క్రీస్తుకు ఎంతో దూరస్తులుగా జీవించున్నాం. ఇప్పుడైతే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తులో బాప్తిజం పొందుకున్నటువంటి మనందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకొని పరిశుద్ధులుగా ఉండి ఏకపట్టణస్థులే దేవుని ఇంటివారిగా ఉన్నాము. చూడండి, దేవాది దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆయన ఇంటివారిగా ఆయనను ధరించుకుని మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవాది దేవుడు మనల్ని ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నారు. దానిని బట్టి మనం ఎంతగానో అతిశయపడేవారిగా ఉండాలి, ఎంతో సంతోషించేవారిగా ఉండాలి. ఈ లోకమందు సమస్తాన్ని సంపాదించి క్రీస్తును సంపాదించుకొనకపోతే ఆ జీవితమే వ్యర్థము. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ మాటలు వింటున్న నీ ప్రజలందరినీ మీ శిలువ రక్తముతో కడగండి, వారిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారి ప్రతి పాప రోగములను, శరీర రోగములు, బలహీనతలను యేసు నామములో ఇప్పుడే తొలగించి వారిని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి. వారిని, వారి కుటుంబాలని గొప్పగా పోషించండి. వారి చదువులందు, ఉద్యోగములు, వ్యాపారములందు, వారి యొక్క పని పాటలందు, వారి సమస్త విషయముల యందు ప్రభువా మీరు తోడయుండి నడిపించండి. కీడు, శోధన, అపాయం తప్పించండి. మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మది, సమాధానం వారికి వారి గృహాల్లో ఎంతో గొప్పగా సమృద్ధిగా దయచేయండి. అయ్యే లోకమంతా సంపాదించి నిన్ను సంపాదించుకొనకపోతే ఆ జీవితమే వ్యర్థము దేవా. ఇదిగో నీ ప్రజలు నీ మాటలు గ్రహించుకుని నేను ధరించుకుని నేను వెంబడించడానికి, నీ ప్రజగా ఉండడానికి సహాయం చేయమని ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి గొప్పగా తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.